అప్పుడు దుస్సాధ్యమైనటువంటి భారత్ పాక్ చర్చలు ఇప్పుడు ఎలా సుసాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీ ఘటం పాకిస్తాన్, మొండి ఘటమైనటువంటి పాకిస్తాన్ ఎలా దారికొచ్చింది? ఇక కాల్పుల విరమణకు ఒప్పుకోవడం వెనుక ఉన్నటువంటి వేర్వేరు కారణాలేంటి? భారత ఆర్మీకి ప్రధాని మోదీ ఇచ్చినటువంటి సందేశం ఏంటి? ఈసారి చర్చల్లో ఏం జరగబోతోంది? సోమవారం మధ్యాహ్నం భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక అధికారుల స్థాయి చర్చ జరుగుతున్న వేళ ఈసారి కఠినంగా వ్యవహరించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఉగ్రవాద దేశంలో పాకిస్తాన్ మారిపోయిన తరుణంగా నిషేధిత ఉగ్రవాదులను భారత్ కు రప్పించే తరుణం ఆసన్నమైందని జనం అంటున్నారు. 1999 का कंदाहार प्रकरण का हाफिज सईद अजहर मसूर जिंदा है. 2001 का पार्लियामेंट अटैक इन्होंने किया था. 26/11 मुंबई पर इन्होंने किया था. पहलगाम में भी ये लोगों का कहीं न कहीं से हाथ था, क्योंकि रेजिस्टेंस फ्रंट ये लश्कर तैयबा का ही एक संगठन है जो ग्रे लिस्ट से निकलकर उनको फंडिंग होते रहे, इसलिए नाम बदलकर और सेकुलर नाम रखने की उन्होंने जो कोशिश की थी. तो लश्कर तैयबा, ये रेजिस्टेंस फ्रंट, जमीतुल, ये सारे जो है आज भी है और ये जिंदा है. सैफुल्लाह पहलगाम का मास्टरमाइंड जिंदा है, अजहर मसूद जिंदा है, हाफिज सईद जिंदा है, सलाउद्दीन जिंदा है. बिल्डिंग ये तोड़कर हमने हासिल कर लिया है क्या जो हमारा लक्ष्य था? ऐसे कई सवाल उठते हैं और कुत्ते की दुम है पाकिस्तान. నిజానికి కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు భీకర దాడులతో పాకిస్తాన్ను భారత్ భయపెట్టింది. ముఖ్యంగా పాకిస్తాన్లోని సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ప్రయోగించిందని, దీని దెబ్బకే ఆ దేశం భయపడిపోయిందని అంటున్నారు. దీనివల్లే కాల్పుల విరమణకు అంగీకరించి చర్చలకు వస్తోంది అని చెబుతున్నారు. భారత రాజధాని ఢిల్లీ లక్ష్యంగా ఫతహ్ క్షిపణిని కూడా పాక్ ప్రయోగించింది. దీన్ని భారత్ కూల్చివేసింది. అయితే ఎంత సంయమనం పాటించినా పాకిస్తాన్ దుందుడుకు చర్యలు ప్రదర్శించింది. దీంతో భారత్ ప్రతీకార దాడులు చేసింది. భారత్ హ్యూమర్ గైడెడ్ బాంబులతో పాటు స్టాల్స్ క్షిపణి కాకుండా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ కూడా ప్రయోగించింది. భారత్ బ్రహ్మోస్ దెబ్బకు పాక్ వాయుసేన స్థావరాలు కకావికలమయ్యాయి. పాకిస్తాన్లోని రఫీక్, మురీద్, చక్లలా, రహీం యార్ ఖాన్, సుకూర్, చునియన్, పర్సూర్, సియాల్కోట్ స్థావరాలపై భారత్ దాడులు చేసింది. పైగా పాకిస్తాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని భారత సైన్యం నేలకూల్చడంతో పొరుగు దేశం తన ఖేల్ ఖతమైందని గుర్తించింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై దాడి తర్వాత పాకిస్తాన్ దుస్థితి అమెరికాకు కూడా తెలిసొచ్చింది. దీంతో పాకిస్తాన్ వాయుసేన మౌలిక వసతులని నిర్వీర్యం చేసే సత్తా భారత్ కు ఉందని తేలిపోయింది. పైగా పాకిస్తాన్ వ్యూహ బృంద కేంద్ర కార్యాలయాన్ని భారత్ టార్గెట్ చేసుకున్నప్పుడు దేశంలోని ఏ ప్రాంతానైనా దాడి చేయగలదు అని అమెరికా గుర్తించింది. దాంతో కాళబేరానికి వెళితే మంచిదే అని పాకిస్తాన్ కు అమెరికా హితబోధ చేసింది. ఆర్థిక సమస్యలు కూడా పాకిస్తాన్ కు ప్రతికూలంగా మారాయి. దక్షిణాసియాలో బాంబులు, క్షిపణుల కంటే IMF, వరల్డ్ బ్యాంకే పవర్ఫుల్ అని చెప్పక తప్పదు. బాంబులు, క్షిపణుల మోత కొనసాగుతుండగానే అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF పాకిస్తాన్ కు 9,000 కోట్ల రూపాయల సాయాన్ని ఆమోదించింది. ఆ నిధులకు అనేక షరతులు ఉన్నాయి. సబ్సిడీలు తగ్గించాలని, ఇంతవరకు పన్ను పరిధిలోకి రాని వారిపై ట్యాక్సులు వేయాలని, పాకిస్తాన్ రూపాయి పతనాన్ని అడ్డుకోవాలని సూచించింది. వాటన్నిటికీ మించి ప్రత్యక్ష పరోక్ష యుద్ధం పాకిస్తాన్ కు అంత శ్రేయస్కరం కాదు అన్న సందేశం కూడా అందుతుంది. యుద్ధం నా హక్కు, దాడులు నా ఇష్టం అంటూ ఇంతకాలం విర్రవీగిన పాకిస్తాన్ ఇప్పటి నుంచి ఏ పని చేయాలన్నా దాతల అనుమతి తీసుకోవాలి. నియంత్రణ రేఖ దగ్గర ఆర్మీ కమాండర్లను నిల్చోబెట్టి 4 కాల్పులతో షో చేసినంత గొప్పగా పాకిస్తాన్ తన రుణదాతలను సంతృప్తి పరచలేకపోతోంది. IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి ప్రత్యక్ష దాతలు మన కంటికి కనిపిస్తుండొచ్చు. సౌదీ అరేబియా, ఎమిరేట్స్ లాంటి దాతలకు కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. పాకిస్తాన్ లో సౌదీ పెట్టుబడులు, చైనా రుణాలను ఇప్పుడు దీర్ఘకాలిక ఆర్థిక అంశాలుగా చూడలేం. దాన్ని వ్యూహాత్మక ముందడుగుగా మాత్రమే చూడాలి. ఎందుకంటే ఇచ్చిన సొమ్ము పాకిస్తాన్ అభివృద్ధికే వినియోగించాలి తప్పితే ఉగ్రవాద మూకలను కూర్చోబెట్టి మేపడానికి వాడకూడదు అని షరతు పెట్టారు. దాంతో గిలగిలా కొట్టుకున్న పాకిస్తాన్ కాల్పుల విరమణకు చర్చలకు సై అని ప్రకటించింది. I think Pakistan will stick to the ceasefire. Couple of reasons. It cannot afford to, upset America. One. Secondly, it cannot afford to upset Saudi Arabia.
it cannot afford to upset the Arab Emirates. These are the countries which bail Pakistan out. So Pakistan will stick to the ceasefire notionally, largely. But at the same time, there are elements within the Pakistan army who can be rogue elements. And there's another aspect to it. China is not very happy with the ceasefire. Especially China had no role. And it seems that Pakistan is again, at least becoming overly friendly to Pakistan. So China could instigate. China has many friends inside Pakistan army. China could instigate some of them to violate the ceasefire. And I think that's what's been happening actually ever since the ceasefire was declared, the violations which are there. పాకిస్తాన్ కు నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేయడం ఎలాగో ఇండియా బాగానే నేర్చుకుంది. ఎక్కడ పూర్తి స్థాయి యుద్ధాన్ని కొనసాగించడం లేదు. 3 సార్లు సర్జికల్ దాడులు నిర్వహించి ఉగ్ర మూకలను మట్టుబెట్టినా తప్పు తన మీద లేకుండా చూసుకుంది. పాకిస్తాన్ లోని సామాన్య ప్రజలపై దాడులు చేయలేదని, ఉగ్ర మూకలను మాత్రమే ఏరివేస్తున్నామని ప్రకటించింది. దాంతో పాకిస్తాన్ కు దిక్కు తోచడం లేదు. అమెరికా సైతం పాకిస్తాన్ కు కాస్త దూరం జరిగే ప్రయత్నంలో ఉంది. చైనాను నిలువరించడం, పాకిస్తాన్ తో వాణిజ్యాన్ని పటిష్టం చేసుకోవడం, అందరూ తన మాట వినే స్థితికి తీసుకురావడం మాత్రమే అమెరికా ఆలోచిస్తోంది. ఇప్పుడు ట్రంప్ చేసిన సీజ్ ఫైర్ ప్రకటన వెనుక కూడా అమెరికా ప్రయోజనాలు ఉన్నాయి. ఇరు దేశాలు కొట్టుకుని ఆర్థిక వ్యవస్థలు కృంగిపోతే తన వస్తువులు కొనుగోలు చేయబోరు అన్న ఆందోళన ఆ దేశానికి ఉంది. ऐसा है कि जहां तक न्यूक्लियर का सवाल है उसके ऊपर स्पेकुलेशन नहीं करनी चाहिए. ऐसा सवाल पूछना भी नहीं चाहिए. ऐसा सवाल पूछना भी गलत है. ये चीजें बहुत संवेदनशील होती हैं और इनके ऊपर सार्वजनिक तौर पर इस तरह से अटकलें लगाना ये बिल्कुल गलत बात है. और इसलिए जो युद्ध विराम हुआ है, जैसे मैंने कहा, पहले कहा कोई युद्ध नहीं था, पर जो एक सीज फायर हुआ है, पाकिस्तान को उसकी पालना करनी चाहिए. और ये आतंकवाद जो पाकिस्तान प्रोत्साहित करता रहा है, जिसके कारण भारत को ये कार्रवाई करनी पड़ी, पाकिस्तान को उन सब चीजों से बाज आने की जरूरत है. ఇక సైనికాధికారుల స్థాయి చర్చలు జరుగుతున్న వేళ ప్రధాని మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాల్పుల విరమణ చర్చల్లో పాకిస్తాన్ కు స్పష్టమైన ఆదేశం ఇవ్వాలి అన్నారు. మరోసారి పాక్ దుశ్చర్యలకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెప్పేందుకు వెనకాడకూడదు అన్నారు. పాక్ కాల్పులు జరిపితే భారత్ కూడా కాల్పులు జరుపుతుంది అని తేల్చి చెప్పారు. పీఓకే అంశంలో మధ్యవర్తుల అవసరం లేదు అన్నారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడు ఒకటేనన్నారు. పీఓకేను భారత్ కు అప్పగించడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టంగా చెప్పారు. మరి ఈ అంశాన్ని భారత ఆర్మీ అధికారులు ప్రస్తావించినప్పుడు పాక్ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.